ఏదో చెప్తాది అంతా ఇదే నీ పరిపాలన, ఇది ఏం పరిపాలన? ఇది ఇంత అందమైన పరిపాలన ఇది ఎక్కడైనా ఉందా? అక్కడ ఏ దేశంలో ఉందా? ఏ రాష్ట్రంలో ఉందా? మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే ఎక్కడ చూసినా ఇదే నరకోవడం, చంపుకోవడం ఇదే ఉంది. కానీ మీరు పరిపాలన గాలికి వదిలేసినారు. ఇదే ఆ పరిపాలన చేసేది. ఎవడన్నా ఏ నాయకుడు ఇది చేస్తారా? నరుకుంటారా ఇంకా ఈ కాలంలో గాని ఎవడన్నా గాని? ఇదేమన్నా పరిపాలన ఇది? మీకు ఒకటే చెప్తున్నాము, మేము గాని ఎదురు నిలితే ఖచ్చితంగా మేము కానీ అదే మాకే కొడివెండ్లు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము కానీ ఎదురు తిరిగినామంటే ఎవరు నిడిచే ప్రసక్తి లేదని చెప్తున్నాం. ఎందుకంటే ఇది అంత మనకొద్దండి. మాకు కానీ అన్ని ఉన్నాయి. మేము కానీ అన్నిటికీ తెగిచ్చే ఉండేది. మీరు ఏం ఎత్తుకున్నారని అనుకునే పని లేదు. మేము మాత్రం ఖచ్చితంగా దీనికి ధీటుగా ఖచ్చితంగా చేసే తీరుతామని చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎవరో ఇన్ఛార్జి ఎవరిగా తెలియదు. అందరూ 5-6 మంది మాకు ఇన్ఛార్జ్ ఎవరో ఇన్ఛార్జ్ ఉండి ఏదో పరిపాలన సాగించాలనే విధంగా చెప్తున్నాం. కానీ ఇదేమన్నా ఇది ఈ నరకోవడం మేమేమి? ఇది నరక చెప్తారు ఏమన్నా? మంచి పిల్లలు మంచి అని ఏమన్నా వ్యక్తిగత ఖర్చులు ఉన్నా ఏమంటారు చెప్పాలి కదా. మాకి ఫీల్డ్ కాబట్టి చెప్తున్నాం, మేము చెప్తున్నాం కదా మీకు. ఇదేం ఎవరైనా చంపుకుంటారు? ఇంత అన్యాయంగా చంపుకుంటారు? ఎవరన్నా నరుకుంటారు ఇంత అన్యాయంగా? చంద్రబాబు ఏం చేస్తున్నాడు? గాడు రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నా పరిపాలన చేస్తున్నాడు లేదా? ఇదేమో పరిపాలన? ఇది ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇది. పరిపాలన ఏం చేస్తున్నారు? పరిపాలన మీరు చూడరా? మీరు మీ కార్యక్రమం చెప్పరా? వైసీపీ ప్రభుత్వం జరిగిందా? ఎవరన్నా మా జగన్మోహన్ రెడ్డి ఏదో దీన్ని కట్టేస్తాను చాలా జాగ్రత్త ఎవరన్నా కానీ ముందే చెప్పేవాడు. మనకు ఆ పని నరుకుంటే చంపుకునే వద్దు, మనం పరిపాలన చేయాలనేవాడు. మీకేం చేసినాడు? 76 సంవత్సరాలు కదా నీకే. అంటే రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తావా? ఇంత దుర్మార్గం చేస్తావా? ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ చూసిన రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. ఎక్కడ నరుక్కునేదే చంపుకునేదే. జూన్ 4వ తారీఖు మొదలు నుంచి ఇదే రోజు 8 నెలల పొద్దు ఇదే నరుక్కునేదే, ఇదే చంపుకునేదే ఉంది. ఇదేం పరిపాలన పని ఆయన? ఇది పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాం నాయన, మీరు డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నాం. ఈ నరక పాలనకి విడిచిపెట్టి పరిపాలన చేసేది మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు. మీరు మనుషులు ప్రాణాలు తీసే కాదు, మనుషులు పరిపాలన చేసేకి ఇచ్చిండేది. నరుక్కునే కాదు ఈ పరిపాలన ఉండేది. మీకు ఒకటే చెప్తున్నాము, ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయితే మేము మాకు కానీ అన్ని ఉన్నాయి, మేము కూడా వదిలేస్తాం, మేము కూడా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈరోజు మీకు.